హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తోంది, ప్రభుత్వాన్ని కదిలిస్తోంది. హైదరాబాద్ లోని అనేక పురాతన ఆలయాల దుస్థితిపై వరుస కథనాలు వేస్తూ ప్రజల్ని జాగృతం చేస్తోంది. అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూములపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తోంది. దీంతో భాగ్యనగరంలోని ఎన్నో ఆలయాల పరిస్థితి మెరుగైంది. పాతబస్తీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన మహిమాన్విత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ ఆలయంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఈ విశిష్ట ఆలయ దుస్థితిని కళ్లకు అన్యాక్రాంతమైన ఆలయ భూముల గురించి ఈ కథనంలో వివరించారు. ఆ తర్వాత ప్రత్యేక చర్చను చేపట్టి ఆలయ అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య లైవ్ ద్వారా అందిస్తారు. అలేఖ్య. ఎస్ శ్వేత, ప్రస్తుతం నేను ఏళ్లనాటి చరిత్ర గల వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 500 ఏళ్ల నాటి చరిత్ర గల ఈ ఆలయం. ఇది కేవలం ఒకప్పుడు ఉన్న పూర్వ వైభవాన్ని కోల్పోతే హెచ్ఎం టీవీ చేసిన జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన పూర్వీకులు కట్టిన ఆలయం ఇప్పుడు మళ్ళీ మన హెచ్ఎం టీవీ వల్ల, అంటే ఈ ఒక్క ఆలయమే కాదు, జాగోరే జాగో ప్రోగ్రామ్ లో మనం చేసే ప్రతిదీ కూడా అంటే ఆలయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం చేసే దాంట్లో ఇది మొదటి అడుగు పుంజుకుంది. అంటే ఈ ఆలయం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఇక్కడ మనతో పాటైతే దీనికి సంబంధించిన భక్తులు ఉన్నారు, ఈ ఆలయంకి వచ్చిన భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నమస్తే అండి. హెచ్ఎం టీవీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఆలయం 700 ఏళ్ల క్రితం నాటిది. ఇలాంటి ఎన్నో ఆలయాలు చాలా ఉన్నాయి మన హైదరాబాద్ లో గాని భారతదేశంలో గాని. ఇవన్నీ చాలా ఆదరణ కోల్పోతున్నాయి. వీటిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎం టీవీ. అండ్ దీనికి సపోర్ట్ గా మనం అందరూ హెల్ప్ చేయాలని, ఇలాంటి ఆలయాల పునరుద్ధరణకు మనం ఎంతో తోడ్పడాలని హెచ్ఎం టీవీ వాళ్ళని కోరుకుంటున్నాను. ఆలయం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ చాలా మంచి, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. స్వామివారు నిజంగా గుట్టలోంచే వెలిసినట్టు వాలపేటి వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఇలాంటివి చాలా ఆలయాలు దారికి పునరుద్ధరణకి నోచుకోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ పునరుద్ధరించాలని అందరూ కొత్త గుళ్ళకే టెంప్ట్ అయిపోయి వెళ్లిపోకుండా పాత గుళ్ళను కూడా పట్టించుకోవాలని హెచ్ఎం టీవీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. చెప్పండి మేడం, మీరు హెచ్ఎం టీవీ తరపు నుంచి, అంటే మా వంతు ప్రయత్నం మేము చేశాము, జాగోరే జాగో ప్రోగ్రామ్ లో ఇలాంటి ఆలయాలను కాపాడే ప్రయత్నం మేము చేశాము. ఇప్పుడు మళ్ళీ దీనికి పూర్వ వైభవం వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆలయం ఎలా ఉంది? చాలా బాగుందండి ఆలయం అయితే. అంటే మనకి ఇలాంటి టెంపుల్స్ మనకి చాలా తక్కువ అయిపోయాయి. ఇది చాలా పాత టెంపుల్ అయినా కూడా మనకి ఇక్కడ అన్ని ఆలయాలు కానీ మనకి ఇక్కడ పూజారులు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఓకే, ఓవర్ టు స్టూడియో. రైట్ అలేఖ్య, థ్యాంక్ యూ.